శబరిమల అయ్యప్ప అంటే హిందువులకి ఒక ఎమోషన్. ప్రతి ఏటా భక్తితో మాల వేస్తూ నియమనిష్టలతో పూజలు చేస్తూ కేరళ రాష్ట్రంలో శబరిమలలో ఉన్న ఈ హరిహర సుతుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయితే మాల వేసిన కొందరు భక్తులు మాత్రం శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం కంటే ముందుగా వావర్ మసీదును దర్శించుకుంటారు. నిజానికి అన్నిటికీ దూరంగా ఉంటూ 41 రోజుల పాటు దీక్షలో ఉంటూ నేరుగా స్వామి వారిని కాకుండా ఆ మసీదుని దర్శించుకోవడం అనేది చాలా వరకు వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ వావర్ మసీదును దర్శించుకోకూడదని, ఒక శవం ఎదురైతేనే మళ్లీ స్నానం చేసే స్వాములు తిరిగి మళ్లీ సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారని, అది కూడా అయ్యప్ప స్వామి దర్శనం కంటే ముందు ఆ మసీదునే ఎందుకు దర్శించుకుంటున్నారనేది అందరిలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక ఈ కారణంగానే ప్రతి ఏటా గొడవలు జరుగుతూనే ఉండగా ఈ ఏడాది కూడా రిపీట్ అవుతున్నాయి. మరి ఎందుకని కొందరు అయ్యప్ప భక్తులు వావర్ మసీదుని అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు? అయ్యప్ప స్వామికి వావర్ మసీదుకి ఉన్న సంబంధం ఏంటి? వావర్ ఎవరు, ఎప్పుడు మరణించారు, ఈ సమాధిని ఎవరు కట్టించారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ మసీదు విషయంలో స్వాములు చూపిస్తున్న భక్తి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో చెప్పండి. స్వామియే శరణమయ్యప్ప. ఇక వీడియోలోకి వెళితే, ప్రతి ఏడాది కార్తీక మాస సమయంలో ఎంతో మంది భక్తులు నల్లని దుస్తులు ధరిస్తూ 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష తీసుకుంటూ చాలా నిష్టగా ఉంటారు. ఇక శబరిమలకి వెళ్లడం అనేది ఒక ఆధ్యాత్మిక యాత్ర. అయ్యప్ప స్వామి శివుడు మరియు మోహిని అవతారం ఎత్తిన విష్ణుమూర్తి సంతానంగా జన్మించిన దైవత్వ పురుషుడు. అలాగే ధర్మం, శక్తి, భక్తులకి ప్రతీక ఈ అయ్యప్ప స్వామిని. అయ్యప్ప స్వామి కేరళలో పశ్చిమ ఘాట్ పర్వతాల్లో అడవి గుహల్లో జన్మించినట్టు పురాణాలు చెప్తాయి. చిన్న వయసులోనే మహిషి అనే రాక్షసిని సంహరించి దేవతల్ని కాపాడిన ఆయన తర్వాత పండలరాజు రాజశేఖరునికి కన్న బిడ్డగా మారి మణికంఠుడుగా పేరు పొందాడు. ఇక ప్రతి సంవత్సరం మకర జ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు నల్లమాల వేసుకుని 41 రోజులు నియమనిష్టలు పాటిస్తూ ఇరుముడి కట్టుకుని 18 పవిత్ర మెట్లు అధిరోహించి స్వామి దర్శనం చేసుకుంటారు. నిజానికి ఇది కేవలం ఒక ఆలయ దర్శనం కాదు, హిందూ ధర్మం యొక్క బలమైన కోట. సమానత్వం, బ్రహ్మచర్యం, క్రమశిక్షణ యొక్క జీవంతమైన పాఠశాల. కానీ ఈ పవిత్ర యాత్రలో ఒక వివాదాస్పద విషయం ఎప్పటి నుండో వెంటాడుతుంది. అదే ఎరుమలిలో ఉన్న వావర్ మసీదు. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం కంటే ముందు ఆ మసీదును సందర్శిస్తారు. అందుకే ప్రతి సీజన్లో ఇది గొడవలకి, వాదనలకి కారణమవుతోంది. ఎంతో పవిత్రంగా పూజలు చేసి చివరికి ఆ సమాధి దగ్గరికి వెళ్లడం ఏంటి అని, అది కూడా అయ్యప్ప స్వామి దర్శనం కంటే ముందు ఆ సమాధిని ముందు దర్శించుకోవడం ఏంటి అని చాలా మంది వాపోతున్నారు. నిజానికి అయ్యప్ప భక్తులు ఎవరు ఆ మసీదును దర్శించుకోవాల్సిన అవసరం లేదు. పైగా అందరూ అనుకుంటున్నట్లు అది వావర్ మసీదు కాదు, వావర్ ముస్లిం వ్యక్తి కూడా కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ముందుగా అయ్యప్ప స్వామి 2 అవతారాల గురించి తెలుసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. నిజానికి అయ్యప్ప స్వామి వారి 2 అవతారాల గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈ అవతారాల వెనుక అసలైన నిజాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి మణికంఠ స్వామి అవతారం, రెండోది కేరళ వర్మన్ అవతారం. మణికంఠ స్వామి అవతారం కంటే శబరిమలలో 18 మెట్ల మీద ఉంటూ అందరికీ దర్శనం కల్పిస్తున్న స్వామియే మణికంఠ స్వామి. ఇక కేరళ వర్మన్ అయ్యప్ప స్వామి అవతారం అనేది ఆయన మరో అవతారం. అంటే 2 వేరువేరు అవతారాలన్న మాట. అయితే మణికంఠ స్వామి అవతారంలో ఉన్న అయ్యప్ప స్వామి ఎప్పుడూ కూడా వావర్ అనే వ్యక్తిని కలవలేదు, కలిసిన సందర్భాలు లేవు, అసలు అవకాశమే లేదు. అయితే మణికంఠ స్వామి పండల రాజుకి చిన్న పిల్లాడిలా ఒక అడవిలో ఓ రాయి మీద దొరికినప్పుడు అప్పుడు ఆ రాజు ఆ బాబుని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి పట్టాభిషేకం చేసే సమయంలో వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో ఉండడంతో ఆమె తనకి పులిపాలు తీసుకురావాలని మణికంఠని అడవిలోకి పంపింది. ఆ సమయంలో మణికంఠ స్వామి వావర్ అనే గజదొంగను కలిశాడని, అతనికి వరం ఇచ్చాడని, అప్పుడే ఇద్దరు స్నేహితులుగా మారారని ఓ కథను చెప్పుకొస్తున్నారు.
నిజానికి అలాంటిదేం జరగలేదు. ఎప్పుడైతే మణికంఠ స్వామి పులిపాల కోసం అడవికి వెళ్ళాడో అప్పుడు దేవతలందరూ కృతయుగంలో అయ్యప్ప మహిషి అనే రాక్షసిని చంపి దేవుళ్ళందరినీ కాపాడినందుకు కృతజ్ఞతగా ఆయా దేవతలందరూ మణికంఠకి సైన్యంగా పులుల రూపంలో వస్తాయి. అంతేకాని ఇక్కడ మణికంఠ వావర్ని అస్సలు కలవలేదు. మరి ఈ వావర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఎందుకు భక్తులు ఆ మసీదుకి వెళ్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి అయ్యప్ప స్వామి తన అవతారం ముగిసిన తర్వాత 14వ శతాబ్దంలో కేరళవర్మన్ అనే అవతారంని ఎత్తాడు. అయితే కేరళవర్మ పండల రాజ్యానికి పట్టాభిషేకుడవుతాడు. అలా రాజ్యాభిషేకుడు అయిన తర్వాత ఆ సమయంలో గజదొంగలు ఎక్కువై ప్రజలని దోచుకుంటున్నారని తెలిసి కేరళవర్మన్ అరణ్యానికి వెళ్లి ఆ గజదొంగలని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అయ్యప్ప స్వామి కేరళవర్మన్ అవతారంలో ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు వావర్ అనే గజదొంగను కలవగా ఆ గజదొంగ వావర్ కేరళవర్మన్తో పోరాడినప్పుడు అప్పుడు కేరళవర్మన్ వావర్ని ఓడిస్తాడు. ఆ తర్వాత కేరళవర్మన్ యొక్క ధైర్యం మరియు శక్తిని చూసి వావర్ ఇలా అంటాడు, స్వామి నేను నీ భక్తుడిని అవుతాను, నీ సేవకుడిని కూడా అవుతాను అని చేతులెత్తి కోరుకుంటాడు. అలా వావర్కి అయ్యప్ప మరో అవతారమైన కేరళవర్మన్కి మధ్య స్నేహబంధం అనే ఉంటుంది. అంతేకాని మణికంఠకి వావర్కి ఎలాంటి సంబంధం ఉండదు. పైగా శబరిమలలో ఉన్న మణికంఠ స్వామి 10వ దశాబ్దానికి చెందినవారు కాగా ఎరుమలిలో ఉన్న సమాధి ఏమో 14వ శతాబ్దానికి చెందినది. అంటే మణికంఠ స్వామి వావర్ల పరిచయం అనేది సాధ్యం కాదన్నమాట. మరో ప్రశ్న వచ్చేసి వావర్ హిందూనా లేదా ముస్లిమా అని. నిజానికి వావర్ ముస్లిం కాదని తెలుస్తుంది. అవును, చరిత్ర పుస్తకాల ప్రకారం వావర్ అనే వ్యక్తి కోయ జాతికి చెందినవాడు. ఇతడు అడవి ప్రాంతంలో ఉండే గిరిజన మాతృక నుండి వచ్చాడు. అలా వావర్ కేరళవర్మను కలుసుకుని ఆయనకి దాసుడయ్యాడు. కానీ అయ్యప్ప స్వామిని ఎప్పుడూ కలవలేదు. వావర్ జన్మించిన సమయానికి అయ్యప్ప స్వామి మణికంఠ స్వామి అవతారం ముగించుకొని 18 మెట్లెక్కి అక్కడే ఉంటూ భక్తులకి అండగా ఉంటున్నారు. అంటే మణికంఠ అవతారం అయ్యాక వావర్ జన్మించాడు కాబట్టి వావర్ మణికంఠ స్వామిని కలవలేదని అందరికీ అర్థమవుతుంది. మరి వావర్కి అక్కడ ఉన్న సమాధికి మధ్య సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే ముందుగా కేరళలోనే అయ్యప్ప స్వామి ఎందుకు అవతరించారంటే భవిష్యత్తులో కేరళ అన్యమతస్థుల ప్రాంతంగా నిలుస్తుందని ఆయనకి తెలుసు కాబట్టి అక్కడే అవతరించాడు. నిజానికి కేరళలో క్రిస్టియానిటీ ఎక్కువగా మారింది. ముస్లిం మతస్థులు కూడా ఎక్కువే ఉన్నారు. అక్కడ లవ్ జిహాదులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ ఉండే ముస్లింలు కేరళని తమ హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వల్ల అది సాధ్యం కాదని ముస్లింస్కి అర్థమైంది. పైగా ఎంత దూరం నుండైనా అయ్యప్ప భక్తులు శబరిమలకి వస్తారని, దీంతో ఆ భక్తులుని ఆపడం ఎవరి వల్ల కాదు అని, కానీ ఎలాగైనా అక్కడ ముస్లిం వాతావరణానికి అయ్యప్ప భక్తుల్ని ఎమోషనల్ భక్తితో కనెక్ట్ చేయాలని అనుకున్నారు. అలా ఎవరో ఒక ముస్లిం వ్యక్తి సమాధి కట్టి ఆ సమాధికి వావర్తో లింకు పెట్టి ఇదే వావర్ సమాధి అని, వావర్ అనే వ్యక్తి మణికంఠను కలిశాడు అని, అప్పుడు మణికంఠ స్వామి వావర్కి ఒక వరం ఇచ్చాడని, ఆ వరం ఏంటంటే నా దర్శనం కంటే ముందు నీ దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాతే నా కొండ ఎక్కాలని చెప్పి వరం ఇచ్చారని ప్రచారం చేశారు. తప్ప ఇందులో ఎలాంటి నిజమైతే లేదు. అంటే మన హిందువుల భక్తిని అపవిత్రం చేయడానికి తప్ప ఆ సమాధికి అయ్యప్ప స్వామికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ మనల్ని ట్రాప్ చేయడం కోసమే, అంతేగాని అయ్యప్ప స్వామికి వావర్ సమాధికి సంబంధం లేదు. అందుకే శబరిమలకి వచ్చే భక్తులు వావర్ మసీదులోకి వెళ్ళకూడదని కొన్నేళ్ల నుండి దీని గురించి చాలా మంది హిందువులు పోరాడుతున్నప్పటికీ కొందరు భక్తులు మాత్రం వావర్ నిజంగానే స్వామి అని, ఆయనకు అయ్యప్ప స్వామితో మంచి స్నేహబంధం అలాగే భక్తి ఉందని, అందుకనే ముందు వావర్ మసీద్ దర్శనం తర్వాతే అయ్యప్ప స్వామి దర్శనం అని వెళ్తూ ఉంటారు. నిజానికి ఇది చాలా తప్పు. 41 రోజులు కఠినమైన దీక్ష చేసి చివరికి ఆ సమాధిని కలిసి స్వామి వారిని దర్శించుకోవడం మాటికి తప్పే. మాలలో భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు ఒక శవం కనిపిస్తేనే వెంటనే స్నానం చేసే భక్తులు చివరికి ఒక సమాధి దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇప్పటికైనా దీక్షలో ఉన్న స్వాములు 41 రోజుల దీక్ష తర్వాత అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోండి, తప్ప మసీదుని కాదు. ఇప్పటికైనా నమ్మండి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే శబరిమలకి వెళ్లే భక్తులకి వీడియో షేర్ చేసి అసలు నిజం తెలిసేలా తప్పకుండా చేయండి. ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్స్లో స్మరించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.